తెలుగులో ఎయిర్ ఫోర్స్ మీద చేయబోయే ఫస్ట్ సినిమా ఇదే. దీని ముందు ఇప్పుడు దాకా ఎయిర్ ఫోర్స్ మీద ఎప్పుడు సినిమా చేయలేదు. కానీ నాకు కూడా ఏంటంటే ఒక కొత్త బ్యాక్డ్రాప్ జనాలకి ఇవ్వాలి, కొత్త రకమైన సినిమా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశం ఒక యాక్టర్గా నాకు ఎప్పుడు ఉంది. కానీ కొన్నిసార్లు ఇలా నిజం కథలు, మన దేశంలో జరిగే కథలు, మన జవాన్లు చేసే సాక్రిఫైస్, వాళ్ళు చేసే గొప్ప గొప్ప విన్యాసాల గురించి ఎన్నో వందలాది హండ్రెడ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్లో, ఇన్సిడెంట్స్లో ఇలాంటివి ఉన్నాయి. కానీ అట్లీస్ట్ ఈ మధ్యన జరిగింది ఒకటి జనాల దగ్గరికి నిజంగా దాని వెనకాల ఎంత కష్టం, ఎంత సాక్రిఫైస్ ఉందనేది జనాలకి తెలియాలి, ఆడియన్స్కి తెలియాలన్న ఉద్దేశంతో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న సినిమాని మేము చేయడం జరిగింది. అండ్ ఇది మేము హిందీ, తెలుగు రెండు భాషల్లో షూట్ చేసాం. అంటే ఇది కొంచెం బాగా యూనివర్సల్ కాన్సెప్ట్ అనమాట. సో ఒత్తి మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అందరికీ అర్థమయ్యి, అంటే ఒక జవాన్ మీద దేశభక్తి అనే దానికి స్టేట్తో లేకపోతే రీజన్తో సంబంధం లేదు. దేశం మొత్తం మన అందరంకి ఎంతో కొత్త దేశభక్తి మన గుండెల్లో ఉంది. ఆ దేశభక్తిని లేకపోతే జవాన్ల మీద మనం చూపించే రెస్పెక్ట్కి, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్కి ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా ఈ సినిమాని మేము రూపొందించాం. మార్చ్ 1st వస్తుంది సినిమా. అండ్ నిజంగా నేను మా టీం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఒక మంచి సినిమా, ఒక మంచి ఎమోషన్తో కూడిన సినిమాని చేసామని ఒక నమ్మకంతో ఉన్నాం. అండ్ వెరీ హ్యాపీ టు ప్రెజెంట్ దిస్ ఫిల్మ్ టు ఆల్ ఆఫ్ యూ. దగ్గర నుంచి కథ విన్నప్పుడు కానీ, దాని తర్వాత ఒక రియల్ ఎయిర్ ఫోర్స్ పైలట్ని కలిసినప్పుడు కానీ, వాళ్ళు చెప్పే ఎన్నో స్టోరీస్ బిహైండ్ వాళ్ళ కష్టం, లేకపోతే వాళ్ళు ఎలా మైండ్ ఎలా ట్యూన్ చేసుకుంటారో, ఇవన్నీ విన్నప్పుడే చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. అంటే నిజంగా మనందరం లైఫ్లో చాలా చేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాం. బట్ నిజమైన కష్టం అక్కడ బార్డర్ దగ్గర వాళ్ళు పడుతూ ఉంటారు. అవి చూసినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి రెస్పెక్ట్స్ అండ్ వాళ్ళు సో ఒక యాక్టర్గా నేనేం చేయగలుగుతాను అనుకున్నప్పుడు వాళ్ళు చేసే గొప్ప విన్యాసాలు నేను ఒక సినిమా ద్వారా అయినా జనాలకి తీసుకెళ్ళి వాళ్ళ గొప్పదనాన్ని చాటే ప్రయత్నం అయ్యే సినిమా అని అదే చేస్తున్నాను. మన తెలుగులో ఎయిర్ ఫోర్స్ సినిమా ఇప్పుడు రాలేదండి. అంటే డెఫినెట్గా ఆర్మీ ఎలా జరుగుతుందనే ఒక ఐడియా మనకు ఉంది. లేకపోతే నేను అప్పుడు కంచేర్ సినిమా చేసినప్పుడు బేసిక్ ఐడియా ఉంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వైజాగ్లో కానీ ఎప్పుడైనా ఎయిర్ షోస్ జరిగినప్పుడు మన కింద నుంచి చూసి ఇలా జరుగుతుందని నాకు ఆశ్చర్య గురవుతాం. కానీ నిజంగా అక్కడ కాక్పిట్లో కూర్చుని 2000 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నప్పుడు, లేకపోతే ఒక మిజైల్ మనం చేజ్ చేస్తున్నప్పుడు, ఒక ఎనిమీ ఫైటర్ని షూట్ డౌన్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. థియేటర్లో రేపు మీరు కూర్చుంటున్నా కదా, మీరు కాక్పిట్లో కూర్చుని ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తేవాలని ఒక ఉద్దేశంతో ఈ సినిమా చేసాం. అంటే డెఫినెట్లీ అంటే ఎమోషన్ ఎక్కడైనా ఏ జవాన్ సినిమా అయినా మీరు తీసుకోండి, డెఫినెట్లీ మన సైనికులను కానీ, మన ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళకి, మన డిఫెన్సెస్ని బాగా చూపించాలనే ఉద్దేశం మాకు 100% ఉంది. అదే మా రీజన్ కూడా ఈ సినిమా చేయడానికి. డిఫరెంట్గా ఉంటుందని డెఫినెట్లీ మేము ఎంచుకున్న కాన్సెప్ట్ కానీ, ఒక్కొక్క మిషన్కి ప్లానింగ్ ఒకలా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇండియన్ హిస్టరీలో అయింది. సో అది జనాలకు తెలియాలనే ఉద్దేశంతో సినిమా చేస్తాం. ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఎమోషన్ అంటారా, ఏ సినిమాలో అయినా హార్డ్ కోర్ ఎమోషన్ అదే ఉంటుంది. అండ్ ఈ సినిమాలో కూడా మేము అంటే విఎఫ్ఎక్స్ లేకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఎట్లయినా బాగుంటాయి. కానీ ఒక లీడ్ టు అన్ యాక్షన్ సీక్వెన్స్ ఎమోషన్ అనేది పండకపోతే ఏది వర్కౌట్ అవ్వదు. అలానే ఒక మంచి ఎమోషన్తో కూడిన సినిమాగా ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ మేము తీసాం.